క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. నేర్చుకునబోయే ముందుగా మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడవు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు నాయన. ఆయా సర్వ సృష్టికర్త సర్వాధికారిని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, అల్పుడనైనా నన్ను ప్రభువా నీ శిలువ చాటును మరుగుపరిచి నీ బిడ్డల మధ్యలో ప్రభువా ఈ వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన తరుణం బట్టి వందనాలు స్తోత్రాలు. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ ప్రభువా వినగలిగిన చెవులను, గ్రహింపగలిగినటువంటి మనస్సును దయచేయమని, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యం జరిగించమని, నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మరి యొక్క కొత్త అంశాన్ని నేర్చుకుందాం. నేర్చుకునే అంశం ఏంటంటే, శ్రమలలో నీవు కుంగిపోక ఏం చేయాలి? శ్రమల్లో కృంగిపోక ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, ఈనాడు మరి ఈ శ్రమలను గురించి మనం ఆలోచించినట్టయితే ప్రతి మనిషి కూడా అనేక రకాలైన శ్రమలను, కష్టాలను, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వాటిని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమల్లో మనం ఎలా జీవించాలి, వాటిని ఎలా ఎదుర్కొనాలి అని పరిశుద్ధ లేఖనం ప్రకారం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో చక్కగా రాయబడింది. ఈ సామెతల గ్రంథాన్ని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రాసినాడు. సామెతల గ్రంథము ఇది నీతి సూక్తుల యొక్క సంకలనం. దైనందిక జీవితంలో వివేకాన్ని, వ్యవహార జ్ఞానాన్ని, మంచి అలవాట్లను, వినయము, విధేయత, క్షమ, సహనము, కరుణ, ఇలాంటివన్నీ మంచి సుగుణాలను ఈ సామెతల గ్రంథం నుండి మనం నేర్చుకోవచ్చు. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకునేది ఏంటంటే 24:10లో సామెతల గ్రంథం అంటుంది. చూద్దాం వాక్యాన్ని. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. శ్రమ దినమున కృంగిన ఎడల చేతకాని వాడి అడుగుతావంటుంది. శ్రమల్లో వస్తున్నాయి మనుషులకు. ఆ శ్రమల్లో మనం కృంగిపోతాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అలసిపోతుంటాం. అయితే దేవుని బిడ్డలారా, శ్రమ యందు మనం కృంగిపోరాదు. మనం శ్రమలో అతిశయపడాలి. ఎందుకంటే శ్రమలు మనకు ఒక పరీక్ష లాంటివి. ఈ పరీక్షలో విశ్వాసంతో వాటిని మనం నెగ్గాలి. అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే ప్రియ సంగమ దేవుని ప్రజలారా, శ్రమనందుట నాకు మేలాయను అని కీర్తనకారుడు 119 కీర్తన 71వ వచనంలో మనం చూస్తాం. అయితే ఈ శ్రమ ద్వారా నువ్వు కృంగిపోవచ్చు, నువ్వు భయపడవచ్చు, బాధపడవచ్చు. అయ్యో నాకేంటి శ్రమలు అని, నాకెందుకు వస్తున్నాయి అని నీవు ఆలోచించవచ్చు. అయితే శ్రమల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. శ్రమల్లో ప్రభు నిన్ను రక్షిస్తాడు. కీర్తనలో 76:9వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, శ్రమల్లో దేవుడు అంట మనల్ని చూస్తాడు, మనల్ని రక్షిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోబు కూడా చక్కని మాట తెలియజేస్తుంటాడు. దేవుడు శ్రమల్లో మనల్ని విడిచిపెట్టేవాడు కాదంటాడు, విడిచిపెట్టాడు. అందుకే దావీదు మహారాజు రాసిన 91వ కీర్తనలో 15వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమంటాడు? శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను అని అంటుండు. అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టేవాడు కాదు. ఈ లోకం నేను విడిచిపెట్టవచ్చు, నీ తల్లిదండ్రులు నేను విడిచిపెట్టవచ్చు, నీకు మన అనుకూలంగా ఉన్న వ్యక్తులందరూ నిన్ను చూసి దూరంగా పారిపోవచ్చు. అయితే ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, శ్రమల్లో దేవుడు నీ పక్షంగా ఉంటాడు.
ఆయన నీకు తోడుగా ఉంటాడనే సత్యాన్ని మాత్రం నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ఆయన మన మీద జాలిపడే దేవుడు, ఆయన మన మీద కరుణను చూపించే దేవుడు. ఎవరు నిన్ను వదిలిపెట్టినా యేసయ్య మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను ఓదార్చడమ్మా. అయ్యా ఆలోచించుకో, శ్రమల్లో ప్రభు నిన్ను ఓదార్చే దేవుడు. కాబట్టి అందుకే నహూము గ్రంథంలో ఒక మాట అంటాడు, 1:7 వచనంలో ఒక మాట ఉంటుంది, శ్రమల్లో ఆయన ఆశ్రయం దుర్గంగా మన పక్షంగా ఉంటాడు. మనల్ని ఆశ్రయించవచ్చు మనం ఆయనను. ప్రియ సంగమ దేవుని ప్రజలారా, ఇలాంటి విపత్కర కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో కృంగిపోకుండా మనం ఏం చేయాలి అని మనం అనుకున్నప్పుడు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రియులారా, నెంబర్ 1, శ్రమల్లో మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టాలి. అర్థమైందా? ఎందుకంటే 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్టయితే యెహోషాపాతు వచ్చినటువంటి శ్రమల గురించి అక్కడ ఆయన అంటాడన్నమాట. యెహోషాపాతు దేవుని మందిరంలో మొరపెట్టి ఆయన శత్రువులు వచ్చి ఆయన మీద దండెత్తినప్పుడు యూదా వారి మీదకి అందరూ కట్టుకొని ఒక దండెత్తి వాళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన ఒక చక్కని మాట అంటాడన్నమాట. ఏమంటాడు? ఆయన ఏమంటుండంటే, శ్రమల్లో దేవుని సన్నిధిలో ప్రభుకు మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం ప్రభుకు మొరపెట్టుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం 34:17 కూడా అదే మాట అంటుడు. ఏమంటాడు? శ్రమల్లో ఆయన కాక మనం మొరపెడితే ఆయన మన మొరను వింటాడు, ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన మొర ఆలకించే దేవుడు. చూద్దామా? 17వ వచనం చూడండి. 34:17 కీర్తనలు, నీతిమంతుల మొర యెహోవా ఆలకించును అనింది. వారి శ్రమల్లో నుండి ఆయన వారిని విడిపించును. చూసారా? విడిపిస్తాడు దేవుడు. అందుకే ప్రియులారా, మన శ్రమల్లో కృంగిపోరాదు, దేవుని మీద మనం ఆధారపడి జీవించాలి. అంతేకాదు 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మంచి మాటలు రాయబడింది. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో అక్కడ శ్రమ దినమందు ఇక్కడ మనకు వచ్చినప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు మన మొరను ఆలకిస్తాడనింది. దేవుడు మన మొర ఆలకించే దేవుడు. ఎప్పుడు ఆలకిస్తాడు? అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మనకు ఒక మాట చక్కగా రాయబడింది. ఏమంటుండంటే, అనుకూల సమయమందు ఆయన మన మొర ఆలకిస్తాడు. అర్థమైందా? దేవుడు మన మొర ఆలకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు మొరపెట్టాలి. మనం శ్రమల్లో బాధపడేవారిగా ఉండకూడదు. అందుకే మొరపెట్టాలి. ఆయన మన మొరను తప్పకుండా ఆలకించే దేవుడై ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, శ్రమలు కలిగినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి అన్నమాట. శ్రమలు కలిగినాయి. దావీదు మహారాజు కూడా అనేక రకాలుగా శ్రమలు వచ్చినాయి బిడ్డలారా. అయితే ఆయన శ్రమల్లో కుంగిపోయాడు, ఏడ్చిండు, అయినా కూడా ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయం 6వ వచనంలో కంటాడు, అమాలేకీయుల దండు దావీదు మీదికి వచ్చినప్పుడు వాళ్ళందరూ దావీదు యొక్క భార్య పిల్లలను అక్కడ ఉన్న ప్రజలందరినీ వాళ్ళు బానిసలుగా కొనిపోయినప్పుడు దావీదు దుఃఖంతో ఏడ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. దుఃఖంతో ఏడ్చిండండి. ఎన్నో తన భార్య పిల్లలను జనులను అందరినీ కూడా శత్రు సైన్యము తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన చక్కగా ఒక మాట చెప్పిండు. ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎంత దుఃఖపడ్డా కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవునికి మొరపెట్టిండు అన్నమాట. అందుకే నీవు నేను మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి అన్నమాట. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో ఆయన మన పక్షంగా ఉంటాడు. ఆయన మనల్ని బలహీనపరచడు, మనల్ని స్ట్రెంథన్ చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు దేవుడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలు వచ్చిన మనం బలహీనపడకూడదు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. ఒక పక్షవాయువు గల రోగిని మంచం మీద తీసుకుని వచ్చారు కొంతమంది. తీసుకొని వచ్చినప్పుడు
అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఈయనను స్వస్థపరచమని కోరుకుంటున్నారు. అప్పుడు అక్కడ ఏమైంది, యేసుక్రీస్తు ఆ పక్షవాయు గలవానితో ఏమంటుండు, ఏం చేస్తున్నంటే, నీవు లేచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, నీవు ఇక్కడ ఏమంటుండంటే, కుమారుడా ధైర్యంగా ఉండమన్నాడు. అంటే ఎంత దిగులుతో వచ్చిండో, నాకేమవుతుందో అనే భయంతో వచ్చిండో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ధైర్యాన్ని చెప్పి ఉన్నాడు. ధైర్యంగా ఉండయా అన్నట్టు. ధైర్యంగా ఉంటే ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అలాంటప్పుడు ఆ పక్షగలం ఆయనతో అంటున్నామంట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అంటుడు. లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. దగ్గర వాడు లేచినట్టుగా మనం చూస్తున్నాం, లేచి తన ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అందుకే మనం శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, లేవలేని స్థితిలో, తట్టుకోలేని పరిస్థితుల్లో, అప్పుల ఊబిలో కుమిలిపోయినప్పుడు, అనేక బాధల్లో మనం ఇరుక్కొని పోయినప్పుడు, దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు మనం ఆయన ఎదుట మనం ధైర్యంగా ఆయనతో మనం ఉండాలి, ఆయనను అనుసరించాలి దేవుని బిడ్డలారా. అలాగే ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకే ఎజ్రా ఒక మాట అంటాడు. అన్నమాట, పడిపోయిన దేవాలయ యొక్క గోడలను మరి వాటిని గురించి మరి మళ్ళీ తిరిగి బాగు చేయాలని ఉద్దేశం జనులందరినీ ఒక మంచి మాటలతో వాళ్ళని ఉత్తేజపరుస్తున్నాడు. ఎజ్రా గ్రంథం మనం చూసినప్పుడు ప్రియ సహోదరులారా, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో అంటాడన్నమాట. ఏమంటాడు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. చాలామంది భయపడుతుంటారు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం జరుగుద్దో ఏమని. ఏమి కాదు, మీరు ధైర్యం తెచ్చుకొని ప్రభు యొక్క పనిని మీరు జరిగించుడి, ప్రభు మీ పక్షంగా ఉంటాడని వాళ్ళకు ధైర్యంతో నడిపించినాడు. అందుకే ప్రియ సహోదరులారా, మన జీవితంలో అనేక శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, మరి నొప్పులు, రోగాలతో మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా పని జరిగించుకోవాలి, దేవుని కార్యాలను జరిగించాలి. అనేక స్థితుల్లో ఏదైనా కష్టాలు రాగానే మనం వెనకంజ వేస్తుంటాం. పరిచర్యలో కానీ, దేవుని మరి మందిరంలో సేవ చేసే విషయంలో కానీ మనం వెనకడుగు వేస్తుంటాం. ఎందుకు నాకు ఈ శ్రమలని కుంగిపోతుంటాం. మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి అంటుండు. కాబట్టి మరి మూడో విషయం మనకు చూద్దాం. మూడో విషయం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం అని అంటాడు అక్కడ వాక్యంలో. భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉంటున్నమాట. ఏమంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎస్, మనం ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించాలి. మన కష్టాలను చూసి మనం బెదిరిపోకూడదు, మనకు వచ్చే ఇబ్బందులు, శ్రమలను గురించి మనం బాధపడకూడదు, చింతపడకూడదు అని అంటాడు. చక్కని మాట, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. కాబట్టి రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటాడు. ప్రభువులో మనం ఆనందించాలి అన్నమాట. ఈ లోకంలో కాదు, మనకున్న సంపదలో కాదు, మనకున్న మరి ఆస్తిపాస్తులు, అంతస్తులు, మన పదవులు, మనకున్న బలగం, ఇలాంటివి చూసి చాలామంది సంతోషిస్తారు, ఆనందిస్తుంటారు. అది కాదు, మనకు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభువుని వదిలిపెట్టకూడదు, ఆయన మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఆయనలో మనం ఉండాలి, ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఆనందించేవారిగా మనం ఉండాలి. అందుకే అంటాడు అన్నమాట, రిజాయిస్ ఇన్ ద లార్డ్, మరలా చెప్తున్నాను, మీరు ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు. ఎందుకు ఆనందించాలి అంటే, అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మరి భక్తుడు ఇలా రాస్తున్నాడు అన్నమాట. ఏమని, ఆనందించడం వలనది మీకు క్షేమకరణం. ఎందుకంటే ప్రభువులో నీవు ఎప్పుడైతే ఆనందిస్తావో అది నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ సంఘానికి క్షేమకరంగా ఉంటుంది. దేవునిలో నువ్వు ఆనందిస్తే అది నీకెంతో బలాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట వ్రాయబడింది. అక్కడ ఏమనంటాడంటే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంటాడు, మీరు ప్రభునందు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు అంటాడు. ఎంత చక్కని మాట అండి. దేవునిలో మనం ఆనందిస్తే మనకు బలం వస్తుంది, శక్తి వస్తుంది, మనం కృంగిపోలేము, చక్కగా నిలబడతాం, మన పని జరిగించుకుంటాం, దేవుని పరిచయం చేస్తాం. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సాతాను అనేక ఇబ్బందులు పెడుతుంటాయి. అయినా దేవునిలో మనం ముందుకు సాగిపోవాలి. ఆయన ఆనందించడం ద్వారా మనం బలాన్ని పొందుకొని ఆయన కార్యాలను గొప్పగా జరిగిస్తాం. దేవుడు అలాంటి కృపను మీకు దయచేయను గాక. దేవుని బిడ్డలారా, మరొక విషయం చూస్తాం. చూడండి, శ్రమలు కలిగినప్పుడు మనము ఎవరిని నిందించకూడదు. మరి ముఖ్యంగా దేవుని నిందిస్తాం మనం.
దేవుని నిందిస్తావు. శ్రమలు రాగానే నాకేంటి ఈ శ్రమలు, నాకేనా ఈ కష్టాలు, మన పక్క వాళ్ళకి ఎందుకు రాకూడదు, పలానా వాళ్ళకి ఎందుకు రాకూడదు అని మనం ఈర్ష్యపడతాం. కానీ దేవుని బిడ్డలారా, అలాంటి మనసు మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుని మనం నిందించకుండా ప్రభును స్తుతించే వారిగా మనం ఉండాలి. ఎస్, అవును, దేవుని బిడ్డలుగా మనకున్న లక్షణం ఏంటంటే, మనకు శ్రమలు వచ్చినాయి, అయ్యో మాకెప్పుడు ఇదే శ్రమలు వస్తాయి, ఫలానా వాళ్ళు పక్క వాళ్ళు ఎంత మంచిగుంటారు, వాళ్ళకి ఎన్నడూ రా, అలాంటి మరి దురాలోచన మనలో ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది, శ్రమలు మనకు పరీక్ష లాంటివి. ఈ పరీక్షలు మనం పాస్ అయితే మనకు మంచి రికార్డు కదా. అందుకే శ్రమలు మనకు సిరులను తెచ్చిపెడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, గ్రేట్ అనమాట. ఎవరైతే శ్రమలను జయించగలుగుతారో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేక శ్రమలను మన కొరకు పొంది ఉన్నాడు. అవునా కాదండి? శిలువ శ్రమలను పొందటం అంటే మామూలా? ఏ మనుషులు పొందగలుగుతారు? ఎవరి ద్వారా కాదు. దేవుడు నశించిపోతున్న మనల్ని రక్షించడానికి, పాపులమైన మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి తన కుమారుని ద్వారా శిలువలో మరి ఆ గొప్ప బలిదానాన్ని, ఆ యాగాన్ని సంపూర్తి చేయించాడు. యేసయ్య కొడాలతో కొట్టబడ్డాడు, ముఖం మీద ఉమ్మివేయబడింది, ప్రక్కలో బల్లెపోటు, తలపై ముళ్ళ కిరీటాలు, ఆ రక్తము ధారలుగా పొంగి పొర్లింది, ఆయన వీపు దున్నబడిందంటూ. ఏంటండి శ్రమలు? ఆయన శ్రమలు వచ్చినప్పుడు, ఇన్ని కష్టాలు పెడుతున్నప్పుడు ఏం చెప్పిండు దేవుడు? చక్కని మాట అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులందరినీ ఏమంటాడు? దేవా, ప్రభువా, తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగను కనుక వీరిని క్షమించు అన్నాడు. శ్రమల్లో మనం కృంగిపోకూడదు, ధైర్యంగా ప్రభు ప్రార్థన చేసేవారిగా ఉండాలి, దేవుని వాక్యంలో ఎదిగేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని పఠించేవారిగా ఉండాలి, శ్రమల్లో మనం ఆనందించేవారిగా ఉండాలి. అందుకే భక్తుడైన యోబుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. మొదట ఎంతో గొప్పగా దీవించబడిన యోబు భక్తుడు తన జీవితంలో ఎప్పుడైతే సాతాను మరి ఆయన దేవునితో ఛాలెంజ్ చేసి, నీవు ఆయన పక్షంగా ఉండబట్టి ఆయన ఈ విధంగా అభివృద్ధి చెందాడు, ఆయన దేవునితో ఛాలెంజ్ చేసి, ఇదిగో చూడు, నాకు వదిలిపెట్టు, ఆయన సంగతి నేను చూసుకుంటా అన్నది. సరే అని దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఆయన ప్రాణం తప్ప నీకు సమస్త విషయాల మీద నీకు అధికారం ఇస్తున్నప్పుడు వచ్చింది అనేక శ్రమలు. పిల్లలు చనిపోయారు, కుమార్తెలు పోయారు, ఆస్తులు పోయినాయి, అంత అనుకున్న పశుబలం అంతా పోయింది. ఆయనకున్న ప్రతి ఒక్క ఏదైతే ఆయన సంపద కలిగి ఉన్నాడో, గొప్ప ధనవంతుడు, అట్లాంటి దైవజనుడికి ఉన్న ఈ సాతాను ఎన్నో శ్రమలు పెట్టింది, అన్నింటికి ఓర్చుకున్నాడండి. ఎంత ఓపిక అనేది! తీరా పెంట దిబ్బ కూర్చొని పెంకులతో తన శరీరాన్ని గీక్కుంటున్నప్పుడు కూడా భార్య వచ్చి, ఏందయ్యా ఇక ఎందుకని నువ్వు ఆ దేవుని నమ్ముకుంటావు, ఇక వదిలిపెట్టు, ఎందుకు వదిలిపెట్టేసే, ఇక చాలు, మనకు ఈ శ్రమని చూడలేనన్నప్పుడు ఆయన అంటారు, అమ్మా నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నట్టు. ఆమె ఒక్క మాట నిందించలేదు. దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి, వచ్చినప్పుడు సహించాలి, ఆనందించాలి, ప్రభువును స్తుతించాలి. ఆయన ఒక మాట అన్నాడు, చూద్దామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూస్తే ఆయన అంటాడు మాట. ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమండి, ఎంత మాట అండి! గొప్ప దైవజనుడు అండి. సర్వం కోల్పోయినా కూడా, శరీరం మొత్తం క్షీణించిపోయినా కూడా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ప్రభువును చూసి ఆనందిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాడు ఆయన నామాన్ని. నీవు ఎలా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరుల. శ్రమల రంగాన్ని మనం కుంగిపోతున్నామా? అనేక ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తాయి, కష్టాలు వచ్చాయి, సహించుకోవాలి, ప్రభులో మనం నిలబడాలి. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ పోతే ప్రభు మన కొరకు అనేక అద్భుతాలు జరిగిస్తాడు. యోబు జీవితంలో మనం చూస్తున్నాం ఇక్కడ. అందుకే 42వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తాం, యోబు ఎన్ని శ్రమలు అయితే అనుభవించిండో, ఎన్ని కష్టాలు అయితే అనుభవించిండో, ఆఖరికి మంచి రిజల్ట్ పొందిండు ఆయన, గుడ్ రిజల్ట్. ఎలాంటిది? యెహోవా 12వ వచనం అంటాడు, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించాడు. అబ్బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, మన పక్షంగా ఉన్నాడు. శ్రమల్లో మనం దేవుని పక్షంగా మనం నిలబడితే ఆయన అనేక అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. నీ కుటుంబంలో, నీ సంఘం జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు గొప్ప మేలు చేసే దేవుడు ప్రియులారా. అందుకే శ్రమలు వస్తున్నాయని మనం కుంగిపోరాదు. మనం ఏం చేయాలి అంటే, దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి అంటే, శ్రమల్లో మనము దేవునికి మొరపెట్టాలి. అంతేకాదు, రెండవది, శ్రమల్లో మనం ధైర్యంగా ఉండాలి, శ్రమల్లో మనం ప్రభులో ఆనందించాలి.
శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రభువును స్తుతించే వారిగా ఉందాం. అలా ఉన్నట్టయితే మనం ఎంతో గొప్ప ధన్యులుగా మనం జీవిస్తాం. చివరికి ఒక మాట చదువుకొని మనం దేవుని వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మొదటి పేతురు పత్రిక తీయండి అందరూ. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఒక మాట ఉంది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడు. యేసు క్రీస్తు ఎంతగా మన కొరకు శ్రమ పొంది కలవరిగిరి పైన తన ప్రాణాన్ని సమర్పించి ఆయన మరి చనిపోయి తిరిగి 3వ దినము లేచి మనకు పరలోకాన్ని రాజ్యాన్ని అర్హులుగా మనకు ప్రసాదించాడో, అలాంటి శ్రమలు మనం అనుభవించేటప్పుడు క్రీస్తు శ్రమల్లో మనం పాలువారుగా ఉండాలని పరిశుద్ధుడైన మరి పేతురు భక్తుడు రాయిచున్నాడు. కాబట్టి క్రీస్తు శ్రమల్లో పాలువారు అంటే యేసుక్రీస్తు పరిచర్యలో, యేసుక్రీస్తు శ్రమల్లో నీవు పాలుభాగస్తులు అయితే అంతకు మించిన భాగ్యం మనకేముంటుందండి? అందుకే ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. శ్రమలు, కష్టాలు మన మేలు కొరకే, శ్రమలు మన సిరుల కొరకే. శ్రమలు వస్తాయి, పరీక్ష లాంటివి, వాటిని గెలవాలి. మరి అలాంటి మనము అగ్ని వంటి మహాశ్రమలు మనకు సంభవించినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని గెలిపిస్తాడు, మనకు బలాన్ని, శక్తినిస్తాడు, మనకు జయాన్ని ఇస్తాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభువులో ఆనందిద్దాం. శ్రమల్లో మనం భయపడక ప్రభువును మహిమపరుద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. అలాంటి కృప మనమందరం కలిగి ఉందాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు తన వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. మనం ప్రార్థనతో వాక్యాన్ని ముగించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా ప్రభువా, అనేకుల హృదయాల్లో వారి యొక్క మనోనేత్రాలను వెలిగించినందుకే నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదను మీ లేఖన సత్యాలను బట్టి నా ప్రభువా, అనేకులకు దీవెనకరంగా అయ్యా ఈ కార్యక్రమం మీకు మహిమకరంగా జరుగుట కృప చూపించండి. ఆయా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువా, అనేకుల హృదయాల్లో ఆయా ఫలించినట్టు కృప చూపించండి. నీరు గట్టి ఫలింపచేయడి నాయన. యేసుక్రీస్తు సజీవంగా దేవుడని ఎరుగుట కృప చూపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాల్లో నూతన కార్యం, పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నా ప్రభువా. అయా మా యొక్క ఛానల్ని ప్రభువా ఇంకా అభివృద్ధి పరచండి. అనేకులు ప్రభువా దీన్ని ప్రోత్సహించేలాగా వారిని ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వారిలో నూతన ఆత్మలను రక్షించబడే కృప చూపించండి నాయన. ఇన్న వాక్యాన్ని అయా నూరంతలుగా ఫలింపచేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు విన్న వాక్యాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని ప్రోత్సహించండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను నూరంతలుగా ఫలింపచేయునుగాక.